ముంబై నటి జత్వాని కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో జత్వాని ఆమె కుటుంబాన్ని విచారించబోతున్నారు. ఈ విచారణ 2 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డీజీపీ లేదా విజయవాడ పోలీస్ కమిషనర్ ను జత్వాని కుటుంబం కలవబోతోంది. అనంతరం ప్రెస్ మీట్ పెడతారని సమాచారం. మరోవైపు ఇప్పటికే లీగల్ టీంతో జత్వాని ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడారు. వారికి కీలక విషయాలు చెప్పారు. ముంబైలో జిందాల్ పై కేసు ఎత్తేసేందుకే ఏపీలో తనను అక్రమ కేసులు ఇరికించారని జత్వాని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తన అక్రమ నిర్బంధం అరెస్టు వెనుక పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని ఉన్నారని జత్వాని చెప్పినట్లు సమాచారం. తమను ఎలా వేధించారో జత్వాని ఫ్యామిలీ వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. జత్వాని వెంట ఆమె తల్లి, తండ్రి కూడా విజయవాడకు వచ్చారు. ముంబై నటి జత్వాని కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాసేపట్లో జత్వాని ఆమె కుటుంబాన్ని విచారించబోతున్నారు. ఈ విచారణ 2 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డీజీపీ లేదా విజయవాడ పోలీస్ కమిషనర్ ను జత్వాని కుటుంబం కలవబోతుంది. అనంతరం ప్రెస్ మీట్ పెడతారని సమాచారం. రైట్ మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, చెప్పండి, జత్వాని ఆమె కుటుంబాన్ని విచారించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ విచారణ 2 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డీజీపీ లేదా విజయవాడ పోలీస్ కమిషన్ ని కలుస్తారని సమాచారం. ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్? జిత్వాని ఎవరైతే ముంబై నటి ఉన్నారో కాదంబరి జిత్వాని కుటుంబంతో కొద్దిసేపటి క్రితం వారి లీగల్ టీము భేటీ అవడం జరిగింది. ఆ లీగల్ టీము మరికొద్దిసేపట్లో అటు పోలీసులతో కూడా ఆమె విచారణ కూడా ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందంటున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే మరి కాసేపట్లో ఇక్కడకు హోటల్ వద్దకు, ఆమె ఉన్నటువంటి హోటల్ వద్దకు చేరుకుంటారని చెబుతున్నారు. అదే సమయంలో ఈ విచారణ పూర్తయిన తర్వాత ఆమె డీజీపీని లేదా సిపిని కలవనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అనంతరం మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయవాదులతో భేటీలో ఆమె ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ముంబైలో జిందాల్ పై కేసు తీసేసేందుకే ఇక్కడ తనపై అక్రమ కేసులో ఇరికించారని జిత్వాని పదే న్యాయవాదులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసులో వారు కొన్న స్టాంపు పేపర్లు 2023లో కొనుగోలు చేసినవిగా ముంబైలో సమాచారం కూడా సేకరించాం. దీంతో తమపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని తాము నిర్ధారణకు వచ్చి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తన అక్రమ నిర్బంధం పెట్టడం, అరెస్టు వెనుక పోలీసు అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, అదేవిధంగా కాంతిరాణా, టాటా, విశాల్ గున్ని ఉన్నారని జిత్వాని కూడా తన న్యాయవాదులకు చెప్పినట్టుగా తెలిసింది. తనను వేధించిన తీరును కూడా ఆమె న్యాయవాదులకు వివరించినట్టుగా తెలుస్తోంది. జిత్వానితో పాటు విజయవాడ వచ్చిన ఆమె తల్లి, తండ్రి ఇద్దరు కూడా ప్రస్తుతం ఆమెతో పాటే ఉన్నారు. అదేవిధంగా మొత్తం కుటుంబంతో లీగల్ టీం మాట్లాడింది. ప్రస్తుతం అయితే ఈ వారితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ హోటల్ వద్దకు చేరుకుని ఆమెతో మాట్లాడి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని తెలుస్తోంది. తర్వాత ఇక్కడి నుంచి సిపి లేదా డీజీపీని ఆమె వెళ్లి కలిసి తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి ఫిజికల్ గా ఒక ఫిర్యాదును ఇప్పటికే ఆమె సిద్ధం చేసుకున్నారు. ఆ ఫిర్యాదును కూడా వారికి అందజేస్తారు అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ హోటల్ వద్దకు మరి కాసేపట్లో ఇప్పటికే లీగల్ టీం హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాస్ కావచ్చు, అదేవిధంగా ఆయన వివిధ న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇన్వెస్టిగేషన్ అధికారి కూడా ఇక్కడికి చేరుకుని
దాదాపు గంట నుంచి 2 గంటల పాటు విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఆమె స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తారని తెలుస్తోంది. తరువాత సిపి లేదా డీజీపీని కూడా ఆమె కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తరువాత మీడియాతో కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. మొత్తం మీద ఆమె కుటుంబం మొత్తం కూడా ప్రస్తుతం అయితే విజయవాడలో ఉన్నారు. గతంలో ఆమె కుటుంబాన్ని ఏ విధంగా వేధించారు, తనపై తప్పుడు కేసు పెట్టి అక్కడ కేసును విత్డ్రా చేయించుకునేలాగా ఏ విధంగా పోలీసు అధికారులు ఒత్తిడి తెచ్చారు, దీని వెనక ఎంత పెద్ద స్కెచ్ జరిగింది, దీనిలో ఉన్న రాజకీయ నాయకుల పాత్ర ఏంటి, అదే సమయంలో అటు పోలీసుల పాత్ర ఉంది, దీంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ పాత్ర ఉంది, మొత్తం వీరందరి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో చాలా పెద్ద విషయంగా ఇది మారిపోయిందని కూడా ఆమె చెబుతున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో తాను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాను, తర్వాత ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారాక చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వచ్చాక ఖచ్చితంగా తనకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని తను ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టుగా చెప్పారు. అదే సమయంలో ఏబిఎన్ కానీ ఆంధ్రజ్యోతి కానీ మొదటి నుంచి కూడా ఈ ఇష్యూని ఫాలోఅప్ చేస్తోంది. మొట్టమొదటిసారిగా ఏబిఎన్ ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతిలో కూడా వరుస కథనాలు వేయడం ద్వారా ఎవరికి బెదరకుండా కథనాలు వేయడం, ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారులు దీంట్లో ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళి పూర్తి స్థాయిలో విచారణలో ఒక ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి బయటకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏబిఎన్ ఈ అన్ని అంశాలను బయటకు తీసుకురాబట్టే ఈరోజు ఆమె ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతుంది. అదే సమయంలో తన తల్లిదండ్రులకు కూడా పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో ఇప్పటికే లీగల్ టీం కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారితో సుమారు గంటకు పైగా కూడా చర్చించారు. ప్రస్తుతం వారితో వారితో మాట్లాడిన అంశాలన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వస్తారని చెబుతున్నారు. వచ్చిన తర్వాత ఆమె తన వాదనను వారితో చెప్తుంది. అదేవిధంగా ఫిజికల్గా కూడా ఒక రిటర్న్ కంప్లైంట్ను కూడా ఎప్పటికీ ఆమె సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. నిన్న మధ్యాహ్నమే ఆన్లైన్ ద్వారా విజయవాడ సిపికి కంప్లైంట్ పంపించినప్పటికీ కూడా ఫిజికల్గా ఆమె రాసినటువంటి కంప్లైంట్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఆమె ఉన్నారు. దానిలో భాగంగా ఫిజికల్గా ఒక కంప్లైంట్ కూడా సిద్ధం చేశారు. ఆ కంప్లైంట్ను వారికి ఇవ్వడంతో పాటు తనకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు కాబట్టి ఒక ప్రభుత్వమే తనపై కక్షగట్టినట్టుగా వ్యవహరించింది, ఒక ఇండస్ట్రియలిస్ట్ను బయటపడేసేందుకు కేసు నుంచి తనపై అన్ని వ్యవస్థలు ఒక్కసారిగా దాడి చేసిన అంశాన్ని ఆమె న్యాయవాదులకు చెప్పారు. మరి కాసేపట్లో పోలీసు అధికారులు వచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా వారికి కూడా వివరాలు కూడా చెప్పబోతున్నారు. తర్వాత సిపిని డీజీపీని కూడా కలుస్తారని తెలుస్తుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా పూర్తవడం దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా లీగల్ టీము లోపల ఉన్నారు. వారితో అన్ని విషయాలు మాట్లాడారు. ఏమేమి మాట్లాడాలి, ఏమేమి మాట్లాడొద్దు, ముందుగా మీడియాతో మాట్లాడాలా, పోలీసు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక మీడియాతో మాట్లాడాలా అనేది ఇంకా ఒక కొలిక్కొచ్చినట్లేదు. పోలీసులు అయితే మాత్రం ముందుగా తమకు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన అంశాలు చూసుకోవాలని, ముందుగా తమ పని తాము చేసుకొనివ్వాలని కూడా పోలీసులు అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. మరి కాదంబరి జిత్వాని ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు ఆమె ఎవరెవరిపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? తన లీగల్ టీంతో అక్రమ అరెస్టు నిర్బంధం అవ్వచ్చు, అరెస్టు వెనక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారని చెప్పారు, ఐపీఎస్ల పాత్ర ఉందని తెలుస్తుంది. ఆమె ఎవరెవరిపై ఫిర్యాదులు చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పటికే ఆమె ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదును రైజ్ చేశారు కాబట్టి దాంట్లోనే పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అదే పేరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎవరైతే విశాల్ గున్ని అదేవిధంగా కాంతిరాణా టాటా వీరిద్దరి పేర్లు అందులో ఉన్నప్పటికీ వారిద్దరిని ఉన్నతాధికారులు అడిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తేనే తాము వెళ్లాల్సి వచ్చింది, తాము చేయాల్సి వచ్చింది మొత్తం ఇన్వెస్టిగేషన్ అని వారు చెబుతున్న పరిస్థితి. కాబట్టి వీరి ముగ్గురు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో వీరి ముగ్గురు కంటే ముందు ఒక ఐఏఎస్ ఆఫీసరు ముంబై వెళ్ళి ఖచ్చితంగా ఈ విషయంలో ఏదైతే ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశారో అయినప్పటికీ ఆమె అంగీకరించకపోవడంతో ఐపీఎస్లను ప్రయోగించి నయానో భయానో ఆమెతోటి ఆ కేసును విత్డ్రా చేయించారని తెలుస్తోంది. ఆమె అక్కడ ముంబైలో పెట్టిన కేసుని విత్డ్రా చేసిన సందర్భంగా అక్కడ న్యాయస్థానం కూడా ఆమెకు మందలించిన పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని తనను ఇక్కడ ఏపీలో వేధించడం కారణంగా ఇంకా చేసేది లేక కేసును విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా ఆమె చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుతం లీగల్ టీంకి అన్ని విషయాలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అన్ని అంశాలు కూడా అటు పోలీసుల బృందానికి కూడా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ బృందం ఉంటుందో వారికి కూడా వివరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తర్వాత సిపి లేదా డీజీపీ ఎవరిని కలుస్తారనేది మరి కాసేపట్లో తెలుస్తుంది. అయితే ముందుగా పోలీసులకు వివరాలు అందించాకే మీడియా ముందుకు వెళ్లాలని వారు కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ఏం చేస్తారనేది మరి కాసేపట్లో తేలే అవకాశం.